నా పేరు గంగాధర్, నిజామాబాద్ నుంచి వచ్చిన నేను. ఎప్పుడు సస్పెండ్ అయ్యారు మీరు? నేను సస్పెండ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు అవుతున్నది సస్పెండ్ అయ్యి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో చిన్న పొరపాటు, ఒక టెక్నికల్ ఇష్యూ. ఎందుకంటే టికెట్ ఇచ్చే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ చెడిపోవడం వల్ల అది మిషన్ రాకుంటే నేను మాన్యువల్ చేతితో రాసిన, దానివల్ల సస్పెండ్ చేసి 3 సార్లు రిమూవ్ చేశారు. అక్కడ నుంచి ఆఫీసరు, కింద ఆఫీసరు, పై ఆఫీసర్ అందరు ఆఫీసర్లు నన్ను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా వచ్చినాము. ఇప్పటి వరకు కోర్టులో 5 సంవత్సరాలు డైలీ అవుతున్నది. మేమేం చేసినా అయితే ప్రభుత్వంలో మినిస్టర్ల చుట్టూ చాలా ఆఫీసర్ల చుట్టూ తిన్నాము, అక్కడ కాలేదు. ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వము ఆర్టీసీని ప్రైవేట్ చేస్తామనే ఉద్దేశంతో మా ఉద్యోగస్తులను తొక్కిపడేసింది. రిమూవల్ సస్పెండ్ ఏ చిన్న కారణాన్ని కూడా రిమూవ్ చేసేసారు. మమ్మల్ని ఉద్యోగం తీసుకోలేదు. మేమేం చేసినాము, గవర్నమెంట్ మారింది కాబట్టి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఉద్యోగాలు ఇస్తున్న ఆశతోటి ఈ ప్రజాభవన్కి 16 నెలల కాలం తిరుగుతున్నాము. అయితే మాకు ఎట్టకేలకు తిరగగా డిసెంబర్లో కమిటీ చేశారు తిరుపతి. ఆ త్రిసబ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ కేసులను చూసి వాళ్ళ మెరిట్ సార్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ఒక జీవో కూడా పాస్ చేశారు మాకు. ఆ జీవో నంబర్ RT 938 జీవోను పాస్ చేశారు. ఆ జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. దాంట్లో ఎవరు చైర్మన్గా సంజీవ్ కుమార్ సార్ని వేసారు, ఎవరు లేబర్ కమిషనర్ను, ఒక మెంబర్గానేమో మా దివ్య మేడం వేసారు, తర్వాత మా సజ్జన సార్ ఒక మెంబర్లు వేసారు. వాళ్ళు 6 నెలల కాలంగా అవి కేసులను చూస్తున్నారు. ఇస్తాము ఒక లిస్ట్ వేసారు అక్కడ బోర్డు మీద. ఆ లిస్టు ప్రకారం మా కౌన్సిలింగ్ నెల అవుతున్నది. ఈ నెల రోజుల నుంచి మేడం గారు ఏం చేశారు, వారం రోజుల క్రితము మీకు శుక్రవారం నాడు 100% మీకు ఏదో ఒకటి చేస్తున్నాము, మీ ఉద్యోగాలు మీకు ఇస్తున్నామన్నారు. ఇవాళ మేడం గారు వచ్చి మరి మొత్తం మాట్లాడుకుని వెళ్ళిపోయారు. అందుకే మేము ఏం చేస్తున్నాము, దివ్య మేడం గారికి, మేడం మీరు మళ్ళీ వచ్చి మా సమస్య ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మా ఉద్యోగాలు మాకు ఇప్పియాలని మేము మేడం కోరుతున్నాం మీ ద్వారా.